ఎన్డీఆర్ఎఫ్ ఎట్లా చేయగలుగుతారు, హైడ్రా ఎట్లా చేయగలుగుతుంది, ఈరోజు మన పరిస్థితి ఏమిటి, దీంట్లో ఎలా విశ్లేషిస్తారండి డాక్టర్ గారు, దత్తాత్రేయ గారు? ఎస్ గుడ్ ఈవినింగ్ అండి, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, మిగతా పార్టీల నాయకులకు, ఫోర్ సైట్ టీవీ యొక్క ప్రేక్షకులకు, యజమాని. హైదరాబాద్ నగరం అనేటువంటిది చాలా అతి త్వరగా విస్తరిస్తున్నటువంటి నగరం. అయితే 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ నగరంలో పాత నగరం ఏదైతే పురాణ నగరం అయితే ఏదైతే ఉందో చార్మినార్, ఓల్డ్ సిటీ, ఆ ఏరియాలో చాలా ప్రతిష్టాత్మకంగా మేము బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో అంటే 9.5 సంవత్సరాల్లో దాదాపుగా దేశంలో ఏ నగరం పైన అంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టిన దాఖలాలు లేవండి. మేము వచ్చిన తర్వాత 1,21,294 కోట్లు ఖర్చు పెట్టింది ఓన్లీ హైదరాబాద్ నగరం పైన. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాల్సి వచ్చిందంటే, హైదరాబాద్ అనేటువంటిది తెలంగాణకు గుండెకాయ లాంటిది. హైదరాబాద్ తెలంగాణకు రెవెన్యూ హబ్ తీసుకొచ్చేటువంటి ఏకైక సోర్స్ ఉన్నటువంటి నగరం. హైదరాబాద్ లో మనము పరిసరాలు గాని పరిస్థితులు గాని మార్చకపోతే దేశ విదేశాలలో నుంచి కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి రావు. హైదరాబాద్ నగరం మళ్ళీ మిగతా నగరాల మాదిరిగానే పుట్టుబట్టేటువంటి ప్రమాదం ఉందని గుర్తించినటువంటి ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు పట్టణాభివృద్ధి ప్రణాళికలో భాగంగా హైదరాబాద్ లో దాదాపుగా 1,21,000 కోట్లు ఖర్చు పెట్టి హైదరాబాద్ ని 10 సంవత్సరాల క్రితం హైదరాబాద్ ఎలా ఉండే, 10 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ ఎలా ఉందో మనం ఇవాళ చూస్తా ఉన్నాం. 60 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డెవలప్మెంట్ కాని హైదరాబాద్ కేవలం 9.5 సంవత్సరాలలో దాదాపుగా 34 ఫ్లైఓవర్లు, 12 అండర్ బ్రిడ్జిలు, 19 అండర్ పాస్లు మరియు ఆర్ఓబి, ఆర్యుబి, కేబుల్ బ్రిడ్జి, స్టీల్ బ్రిడ్జి, ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 137 మిస్సింగ్ లింక్ రోడ్డును ఏర్పాటు చేసినాం. ఎక్కడెక్కడైతే నగరానికి కనెక్షన్ లేకుండా విడిపోయినటువంటి ప్రాంతాలను 137 లింకింగ్ రోడ్స్ ఏర్పాటు చేసి కనెక్ట్ చేసినాం. అట్లాగే అతిపెద్ద సమస్య మనకు వరదల రూపంలో మనకు ఒక అనుభవం ఏర్పడింది. ఇదే బీజేపీ పార్టీ నాయకులు వరదలు వస్తే బైక్ పోతే బైక్ ఇస్తాం, కారు పోతే కారు ఇస్తాం, గుండు పోతే గుండు ఇస్తాం, సున్ను పోతే సున్నా ఇస్తాం అని చెప్పిన నాయకులు తర్వాత ఎట్లా ఇస్తారయ్యా అని ప్రశ్నిస్తే ఇన్సూరెన్స్లు ఉంటాయి కదా, ఇన్సూరెన్స్లు కట్టి తీపిస్తామని చెప్పి. ఇది వాళ్ళ పరిస్థితి. కానీ మేము అలా హైదరాబాద్ నగర ప్రజలు మేము అట్లా మోసం చేయలేదు. హైదరాబాద్ పైన మాకు పటిష్టమైనటువంటి ప్రణాళిక ఉంది, ఒక డెవలప్మెంట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. ఆ డెవలప్మెంట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో భాగంగానే 137 మిస్సింగ్ లింక్స్ ని ఏర్పాటు చేసి హైదరాబాద్ నగరంను వరదలు అరికట్టడంలో వ్యూహాత్మకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మేము చేపట్టినాం. అది చేపట్టాం కాబట్టి వాళ్ళ హైదరాబాద్ లో ఇంత ధీమాగా హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకే ఓటేసి పట్టం కట్టిండ్రు. ఒకటి. రెండోది, 18 నెలలుగా హైదరాబాద్ లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో ఒక్క ప్రాంతంలో అయినా ఒక నూతన బ్రిడ్జి కట్టడానికి కానీ, నూతన ఫ్లైఓవర్ కట్టడానికి కానీ, లేకపోతే ఏదైనా కేబుల్ కనెక్షన్ కానీ, నాలా కనెక్షన్ కానీ, కొత్త పార్క్ ఏర్పాటు చేయడానికి కానీ ఒక్కటంటే ఒకటి తట్టెడు మట్టి తీసి ఒక కొబ్బరికాయ కొట్టి ఇనాగ్రేషన్ చేసిన దాఖలాలు మనకు చూడలేదు. అంటే ఈ ప్రభుత్వం దీని విషయంలోనే కాదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయానికి వర్షాకాలం రానే వచ్చింది, వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయంలో ముందు చూపు లేదు, రైతులకు విత్తనాలు ఇచ్చే విషయంలో ముందు చూపు లేదు. పోని పండిన పంటను పొలాల్లో నుంచి కళ్ళాల్లో నుంచి మార్కెట్ యార్డ్లకు తరలించే ప్రణాళిక లేదు. సో ఇవాళ హైదరాబాద్ లో కూడా రేపు మనకు వర్షాలు వస్తాయి. విపరీతమైన వర్షం ఎప్పుడు పడ్డా కూడా, వాతావరణంలో ఉన్నటువంటి మార్పుల కారణంగా ఎప్పుడు వర్షం పడ్డా కూడా హైదరాబాద్ ఎప్పుడు అతలాకుతలం అవుతుందో ఏమవుతుందో అనేటువంటి భయపడేటువంటి పరిస్థితి ఉంది. కానీ మా నాయకుడు కేసీఆర్ గారు, యువ నాయకుడు అయినటువంటి కేటీఆర్ గారి చేతుల్లో ఆ రోజు ఉన్నటువంటి మున్సిపల్ శాఖగా ఎస్టీపీలు అండి, ఏదైతే ఇప్పుడు మూసీ నది ప్రక్షాళన పేరు మీద వీళ్ళు చేస్తా ఉన్నారో, మేము ఆల్రెడీ 17 ఎస్టీపీలు ఏర్పాటు చేశాం హైదరాబాద్ లో. ఎక్కడికక్కడ మురికి నీటిని కట్టడి చేస్తూ, వరద నీటిని కట్టడి చేస్తూ డైవర్ట్ చేసేటువంటి ప్రణాళికలో భాగంగా మూసీ సుందరీకరణ చేశాం. ఎక్కడి నుంచి మొదలుకుందంటే ఇది దాదాపుగా మనము మాట్లాడుతున్నటువంటి సన్ సిటీ, దానికి మన బడంగపేట అని పాత పేరు, రాజేంద్ర నగర్ ఆ ప్రాంతం నుంచి ప్రారంభమైతే ఇవాళ ఉప్పల్ నుంచి మొదలుకొని చివరిగా హయత్ నగర్ వరకు మేము డెవలప్మెంట్ చేశాం. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రణాళిక విషయంలో, హైదరాబాద్ లో వరదలు వస్తే విషయంలో, లేకపోతే వరదలతో పాటు వచ్చేటువంటి డిసీజెస్, మలేరియా కావచ్చు, డెంగ్యూ కావచ్చు, ఇలాంటి వాటి విషయంలో కానీ అధికారులను పురమాయించడం కానీ, అధికారులని వాళ్ళపైన మీటింగ్స్ పెట్టి సమీక్షలు చేయడం కానీ ఇప్పటి వరకు చేయకపోవడం ఈ ప్రభుత్వానికి, హైదరాబాద్ ప్రజల మీద చిత్తశుద్ధి ఏందో అర్థమవుతాం. రైట్. ఇదే విషయంపై ఒకసారి బిఎన్ మూర్తి గారి దగ్గర విశ్లేషించడం